TET and DSC Max classes. Hello, good morning, my dear DSC aspirants. This is Maheshwara from Vijayanagaram. Welcome back to BS Studies. మనం ఇంతకుముందు ఆల్రెడీ టెట్ 2008 పేపర్ గురించి 18 పేపర్ గురించి డిస్కస్ చేసాం. టోటల్గా 24 క్వశ్చన్స్ని మ్యాథ్స్ కంటెంట్లో ఉన్న 24 క్వశ్చన్స్. అలా ఇంతకుముందు 2 వీడియోస్ మన రేఖాగణితం గురించి రేఖాగణితం 2 వీడియోస్ని కూడా చేయడం జరిగింది. ఈరోజు మన టాపిక్ లైన్స్ అండ్ యాంగిల్స్, అంటే ఒక టాపిక్ వైజ్ తీసుకుంటాను ఈసారి. కానీ ఒక లైన్స్ అండ్ యాంగిల్స్, ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి ఈరోజు క్లారిటీ ఇస్తాను. ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. అలాగే మీరందరూ కూడా చక్కగా ఆదరిస్తున్నారు. చాలామంది మన ఛానల్ని అభిమానించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఇంకా ఎక్కువ మందికి మీరు స్ప్రెడ్ చేసి మీ ఫ్రెండ్స్కి, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మనల్ని ఇంకా బాగా ప్రోత్సహించేలా చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. రేఖలు, కోణములు అంటే లైన్స్ అండ్ యాంగిల్స్. లైన్ అంటే మనకు తెలుసు, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది లైన్. ఈ లైన్స్, లైన్ అంటే ఇట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫినిట్లీ బోత్ ద డైరెక్షన్స్, రెండు వైపులు ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ లైన్కి ఎండ్ పాయింట్స్ ఉండవు, దేర్ ఇస్ నో ఎండ్ పాయింట్స్ ఇన్ ఏ లైన్. అట్లాగే దేర్ ఈజ్ నో ఎండ్ పాయింట్స్ ఇన్ ఏ లైన్ బట్ ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్ పాయింట్స్. ఒక లైన్లో ఎండ్ పాయింట్స్ ఉండవు, చివరి బిందువులు ఉండవు. అలాగే ఎన్ని పాయింట్స్ ఉంటాయి అని అంటే మాత్రము ఇన్ఫినిట్ పాయింట్స్ ఉంటాయి. అట్లాగా మనకి ఇన్ఫినిట్ పాయింట్స్ మనం పెట్టుకోవచ్చు. it has infinite points. లైన్ సెగ్మెంట్ we cannot measure the length. This is the infinite length. అంటే ఇది ఆ లెంత్ మనం ఇన్ఫినిట్ అనమాట, దాన్ని కొలవలేము. ఓకే, అది లైన్స్ సంబంధించి. లైన్స్ two different rays or two different lines in the race having the same initial point, that is called a angle. దీన్ని తొలి కిరణం అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ మలి కిరణం అంటాం. ఇది యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం తీసుకుంటాం. ఈ యాంగిల్ మధ్యలో ఉండేటువంటి స్పేస్ ని యాంగిల్ అంటాం. ఆ యాంగిల్ ఎప్పుడు కూడా మనం డిగ్రీస్ లో మెజర్ చేస్తాం. డిగ్రీస్ లో మెజర్ చేస్తాం. ఇది తొలి కిరణం, ఇది మలి కిరణం. అపసవ్య దిశలు అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకుంటే అది పాజిటివ్ డిగ్రీ. అదే మన క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా ఉంటే యాంగిల్ మనం ఇలా తీసుకుంటే మాత్రం ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే అది నెగిటివ్, రుణ కోణము అవుతుంది. ఇటు పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే, దట్ ఈస్ ద డిగ్రీ లైన్స్. పాజిటివ్ డిగ్రీ, దిస్ ఇస్ ద నెగిటివ్ యాంగిల్. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం. ఇందులో మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి? టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్, కోణాల్లోని రకాలు. మనకి ఇందులో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లో జీరో యాంగిల్, నెక్స్ట్ రైట్ యాంగిల్, నెక్స్ట్ జీరో యాంగిల్, నెక్స్ట్ జీరో యాంగిల్ ఆఫ్టర్ ఎక్యూట్ యాంగిల్ కంటే acute angle, next right angle, next obtuse angle, next straight angle, next reflex angle, next complete angle. ఇందులో మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్, ఈ యాంగిల్స్ లో మనకి జీరో యాంగిల్, ఎక్యూట్ యాంగిల్. జీరో యాంగిల్ అంటే యాంగిల్ మెజర్స్ మనం ఒక యాంగిల్ తీసుకోలేప్పుడు యాంగిల్ మెజర్స్ ఎగ్జాక్ట్లీ 0 degrees ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఏ జీరో యాంగిల్. An angle measures exactly 0 degrees, that is called a zero angle.
An angle measures between 0 and 90, between 0 and 90 degrees. 0 కి 90 మధ్యలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ acute angle, acute అల్ప కోణము. అట్లాగే దిస్ ఇస్ రైట్ యాంగిల్ అంటే లంబ కోణము. లంబ కోణం అంటే ఎగ్జాక్ట్లీ 90 degrees ఉండాలి. ఎగ్జాక్ట్ గా 90 degrees ఉంటే దట్ ఈస్ కాల్డ్ లంబ కోణం. అబ్ట్యూస్ యాంగిల్ అంటే మరి బిట్వీన్ 90 అండ్ 180 degrees. 90 కి 180 degrees మధ్యలో ఉంటే అంటే 90 అబవ్ లెస్ దాన్ 180 ఉంటే దట్ ఈస్ కాల్డ్ అబ్ట్యూస్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్లీ అగైన్ 180 degrees ఉండాలి. అండ్ యాంగిల్ మెజర్స్ ఎగ్జాక్ట్లీ 180 degrees. ఒక కోణం అంది కరెక్ట్ గా మనకు 180 degrees కరెక్ట్ గా ఉంటే దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. అదే రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణం అంటాం దాని తెలుగులో. పరావర్తన కోణం అంటే బిట్వీన్ 180 అండ్ 360 degrees. 180 కి 360 కి మధ్యలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. ఇది కంప్లీట్ యాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 360 degrees ఉంటాయి కంప్లీట్. అండ్ యాంగిల్ మెథడ్స్ ఎగ్జాక్ట్లీ 360 degrees, దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి యాంగిల్, జీరో యాంగిల్ మనం ఎలా డినోట్ చేస్తాము? ఇది ఒక లైన్, తొలి కోణము, తొలి కిరణము, ఇది ఒక రే. ఇంకా మలికిరణం ఇంకోటి తీసుకుందాం, అది కూడా ఇందులో తొలి కిరణం ఇది ఏ, మలికిరణం కూడా ఎట్లా తీసుకుంటే ఇది ఒక బి అనుకున్నాం. ఈ రెండు కూడా ఇది మూవ్ అవ్వదు, ఇది మలికిరణం. ఈ మలికిరణం అనేటువంటిది ఇది మూవ్ అవ్వదు అనమాట. ఇది ఇన్సిడెంట్ రే, దిస్ ఈ టెర్మినల్ రే. టెర్మినల్ రే అనేటువంటిది మూవ్ అవ్వకుండా అదే ప్లేస్ లో ఉంటే దాన్ని 0 degrees అంటాం. అది ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? ఎక్యూట్ యాంగిల్ చూడండి, ఇది తొలి కిరణం ఎట్లా ఉంటుంది. ఈ తొలి కిరణం ఎటువైపు ఉంది? ఈ పాయింట్ సైడ్ నుంచి చూసుకోవాలి మనం. సింపుల్ గా మీకు ఫిగర్ చూడగానే ఏ యాంగిల్ అనేటువంటిది ఐడెంటిఫై చేయగలగాలి మనం. ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, ఇప్పుడు ఈ పాయింట్ కి యారో మార్క్ ఎటువైపు ఉంది? రైట్ సైడ్ ఉంది. ఈ లైన్ అనేటువంటి లైన్ సెగ్మెంట్ అవ్వచ్చు ఏదైనా సరే, పాయింట్ నుంచి మీకు రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా చూసుకోవాలి. రైట్ సైడ్ ఉంటే మనకి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంది, ఇలా స్ట్రైట్ గా ఉంది, ఎల్ షేప్ లో ఉంది అనుకుంటే అది 90 degrees అవుతుంది రైట్ యాంగిల్. ఈ 90కి బిలో ఉండాలి, అంటే రైట్ సైడ్ కి వాలి ఉండాలి. ఇది అంటే బిలో 90 degrees అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్యూట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే చెప్పాం కదా, రైట్ యాంగిల్, దిస్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్. ఇలా ఎల్ షేప్ లో ఉండాలి, ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్. దిస్ ఇస్ ద పిక్చర్. నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్ మీన్స్ తొలి కిరణం ఎట్లా ఉంటే మలికిరణము, ఇది 90 degrees మనకి ఎలా ఉంటే 90 degrees, మోర్ దాన్ 90 degrees, లెస్ దాన్ 180. ఇది స్ట్రైట్ లైన్ అయితే 180 degrees ఎట్లా ఉంటుంది అంటే బిలో ఉండాలి. 180కి బిలో, 90కి అబవ్ ఉండాలంటే ఎట్లా ఉండాలి అంటే, ఒక పర్సన్ మనం ఎలా ఉన్నామంటే ఇలా యాంగిల్ వాలి ఉంటే అది మనకి. అదే ఎక్యూట్ యాంగిల్ అంటే మనం స్ట్రైట్ గా ఉంటే ఇలా ముందుకు ఉండాలి. ఎటువైపు అయితే మన స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది దాని వాలి వైపు అటువైపు ఉంటే అది మనకి ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. అలా వెనక్కి ఉంటే దట్ ఈస్ అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది. ఇది మనం తీసుకోవాలి ఇప్పుడు కూడా. ఓకే, దట్ ఈస్ అబ్ట్యూస్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ చెప్పాను ఇటువైపు యారో మార్క్స్ మళ్ళీ ఇలా కూడా ఉంటుంది. ఇది ఇలా 90 degrees ఇలా చుట్టూ తిరిగాలి. ఇక్కడికి వచ్చి 180 degrees అంటే సెమీ సర్కిల్ అంటుంది. ప్రొట్రాక్టర్ ఉంటుంది కదా 180 degrees. అందుకే ప్రొట్రాక్టర్ లో పోస్ట్ వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ అట్ ది సెంటర్ ఇన్ ఏ సెమీ సర్కిల్, అది ఇన్ ఏ సర్కిల్ ఎక్కడైనా అనొచ్చు. యాంగిల్ అట్ ది సెంటర్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అని అంటే సెమీ సర్కిల్ దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది అంటే 180. యాంగిల్ అట్ ది సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే మళ్ళీ 360 degrees రాయాల్సి వస్తుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. యాంగిల్ అట్ ది సెంటర్ అంటే 180 degrees. మళ్ళీ ఇంకో పాయింట్ అమ్మా, ఇలాగ సెమీ సర్కిల్ ఉంటుంది కదా, యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అంటే మాత్రము 90 degrees చెప్పాలంటే ఈ సెమీ సర్కిల్ ఎక్కడ ఉన్నా కూడా కోణం 90 degrees ఉంటుంది. ఏ యాంగిల్ అయినా 90 ఉంటుంది. ఇక్కడ నుంచి యాంగిల్ అయినా 90, ఇది కూడా 90 degrees, ఇవన్నీ కూడా 90లే ఉంటాయి. ఒక అర్ధవృత్తంలో కోణము ఎన్ని డిగ్రీలు అంటే 90 degrees. అర్ధవృత్తంలోని కేంద్రం వద్ద కోణం ఎన్ని డిగ్రీలు అంటే 180 degrees అని చెప్పాలి. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. రిఫ్లెక్స్ యాంగిల్, ఇది ఒక కోణం. రే కిరణం, ఇది ఒక రే. ఎలా చుట్టూ తిరిగి మోర్ దాన్ 180 degrees ఉండాలి. యారో మార్క్ ఇక్కడ డైరెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్.
ఈ యారో మార్క్స్ పెట్టకపోతే దట్ ఈస్ నాట్ ఎ రిఫ్లెక్స్ యాంగిల్. ఇది మన యాంటీ క్లాక్ వైజ్ ఇది రిఫ్లెక్షన్ మోర్ దాన్ 180 degrees ఉంటుంది. ఇక్కడ వరకు ఉంటే ఇది 180 దాటిందంటే అది రిఫ్లెక్స్ యాంగిల్. మీరు యారో మార్క్ పెట్టకపోతే మనకి ఇలా తీసుకుంటాం యాంగిల్, అప్పుడు అది దట్ ఈస్ నాట్ ఏ రిఫ్లెక్స్ అవుతుంది. ఎలా ఉండాలి రిఫ్లెక్స్ యాంగిల్? కంప్లీట్ యాంగిల్, ఇది ఒక రే, ఇంకా అనదర్ రే. ఇప్పుడు ఇంకో రే, ఒక ఇది తొలికిరణం నిశ్చల రే, టెర్మినల్ రే, ఇంకో రే ఇలా చుట్టూ తిరిగి 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 మళ్ళీ అందులోనే కలిసిపోతుంది. ఇది కూడా ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి మళ్ళీ అందులోకి చూసారు కంప్లీట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్ 360 degrees. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. అలాగా నెక్స్ట్ ఇందులో మనకి ఇంకా నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. అడ్జసెంట్ యాంగిల్స్, లీనియర్ పెయిర్, ఇవన్నీ చూద్దాం ఒకసారి. వాట్ ఈజ్ అడ్జసెంట్ యాంగిల్స్? అడ్జసెంట్ యాంగిల్ అంటే చూడండి ఒకసారి, సింపుల్ ఏమి లేదమ్మా. ఇది ఒక యాంగిల్, ఈ యాంగిల్లో మధ్యలో ఇంకొక రే ఉండాలండి. ఇది యాంగిల్ అయితే ఇది ఒక రే, ఇది ఒక రే, ఇది ఏ, ఇది ఓ, ఇది ఏ, ఇది బి, ఇది సి అన్నాం. ఈ యాంగిల్ ఏఓబి యాంగిల్ కి ఈ ఓసి అనేటువంటి రే, ఓసి రే అనేటువంటి కామన్ లైన్ సెగ్మెంట్, కామన్ రే అవ్వాలి ద టూ యాంగిల్స్ కి. అంటే ఎప్పుడు కూడా మీ కామన్ రే ఆ టూ రేస్ కి మధ్యలో ఉండాలి. అలా ఉంటే వాటిని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఆసన్న కోణాలు, ఆసన్న కోణాలు. దీని ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే, సపోజ్ నేను ఒక యాంగిల్ తీసుకుంటున్నాను, యాంగిల్ బిఓసి తీసుకుందాం. అలాగే ఇది బిఓసి అంటే ఈ యాంగిల్ ఇది. నెక్స్ట్ ఈ యాంగిల్ తీసుకుందాం, ఇది ఏఓసి యాంగిల్ తీసుకుందాం, ఏఓసి. ఇందులో ఆర్మ్స్ ఏంటి లేదా రేస్ ఏంటి? ఈ బిఓసిలో ఏంటి? ఓబి, ఓబి ఒక రే, నెక్స్ట్ ఓసి 1 రే. అట్లా చూడండి. ఇప్పుడు ఏ సిఓఏ యాంగిల్స్ తీసుకున్నాం, ఓసి 1 రే అండ్ ఓఏ ఈజ్ అనదర్ రే. ఈ రెండింటిలో ఒక కామన్ రే చూడండి. ఏముంది కామన్ రే? ఓసి ఉంది, అవునా? ఆ ఓసి అనేది ఓఏకి ఓబికి మధ్యలో ఉండాలి. ఉందా లేదా చూసుకోండి. ఇది ఓఏ, ఇది ఓబి, ఈ ఓసి అనేది మధ్యలో ఉంది కాబట్టి ఇవి ఆసన్న కోణాలు, అడ్జసెంట్ యాంగిల్స్. అలా లేదనుకోండి, దట్ ఈజ్ నాట్ ఏ అడ్జసెంట్ యాంగిల్స్, లేకపోతే ఇట్ ఇస్ నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. ఓకే, చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. నెక్స్ట్ లీనియర్ పెయిర్. రే తీసుకున్నాం, ఇది ఒక లైన్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది లీనియర్ పెయిర్. ఇది ఏ, ఓ, బి, సి. Two angles are adjacent. Sum of adjacent angles is 180 degrees. That is called a linear pair. Two angles is sum అనేటువంటి two angles sum 180 degrees, but they are adjacent. అవి ఆసన్న కోణాలు అవ్వాలి, మరియు ఆ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉండాలి. అలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మీద మనకి దీని మీద ఎక్కువగా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి సపోజ్ ఇది ఎక్యూట్ యాంగిల్ మనకు అర్థమవుతుంది. యాంగిల్ ఒక 70 degrees తీసుకుంటున్నాం, అప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 110 degrees ఉంటుంది. అంటే ఈ టూ యాంగిల్ సమ్ ఎప్పుడు కూడా మనకి ఒక స్ట్రైట్ లైన్ మీద అక్కడ ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినప్పటికీ కూడా ఆ యాంగిల్స్ ఎప్పుడు కూడా 180 degrees ఉంటుంది. అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. కానీ టూ adjacent angles whose sum is 180 degrees, that is called a linear pair. దాన్ని సింపుల్ గా మనం ఎల్పి అని కూడా అనొచ్చు. ఈ లీనియర్ పెయిర్ లో ఎప్పుడు కూడా 180 degrees ఉండాలి ఈ adjacent angles సమ్ మ్యాచ్ చేస్తే. మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, సపోజ్ మన ఎగ్జాంపుల్ 70 degrees ఇస్తారు, హియర్ x ఇస్తారు, x అవ్వచ్చు. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x? సింపుల్, x plus 70 is equal to 180 degrees. What about x? x ఎంత అంటే 180 minus 70, that is equal to 110 degrees అని we find out. Sometime 2x plus 10 అనొచ్చు. ఇట్లా ఇచ్చి what is the value of x? Same like that, 2x plus 10 is equal to 70 degrees. What about 2x is equal to 10 into 60 degrees. x ఎంత 30 times x is equal to 30 degrees. That's all. ఇట్లాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ అడ్జసెంట్ యాంగిల్స్, ఈ లీనియర్ పెయిర్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి.
మీరు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకే, మనం ఇది అడ్జసెంట్ యాంగిల్స్ డిస్కస్ చేసాం, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ డిస్కస్ చేసాం, అలాగే లీనియర్ పేజ్ గురించి కూడా డిస్కస్ చేసాం. మీ కాన్సెప్ట్ ని వీళ్ళని తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అర్థం కాకపోయినా ఒకవేళ ఏదైనా మిస్టేక్ మీ కాన్సెప్ట్ లో మిస్ అయినా 1-2 సార్లు బ్యాక్ వెళ్ళి చూడండి. అది రిపీట్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని. ఇది లైవ్ క్లాస్ కాదు కాబట్టి ఆన్లైన్ మీరు ఎన్నిసార్లు అయినా మనకి ఆ బ్యాక్ సైడ్ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మీరు చూసుకోవచ్చు. క్లారిటీ అయితే అది. ఓకే, ఇప్పుడు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, లైన్. దిస్ ఈజ్ అనదర్ లైన్. ఈ లైన్స్ ని మనం స్మాల్ లెటర్స్ యూ కెన్ డినోట్ LMR 2 lines. LMR 2 lines. Another line I will draw. Here suppose this line is T. That is called a transversal. ఈ ట్రాన్స్ఫర్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఏ లైన్, ఒక లైన్, ఏ లైన్ ఇంటర్సెక్ట్ ఎట్ 2 or more points at different lines. చూడండి ఒకసారి, ఈ లైన్, ఈ టీ అనే లైన్ రెండు లైన్స్ లేదా రెండు లైన్స్, రెండు సరళ రేఖలు లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖల వద్ద అంతకంటే ఎక్కువ సరళ రేఖలు వద్ద ఖండించినట్లయితే డిఫరెంట్ బిందువులు అంటే ఇలాగా ఎక్కువ బిందువుల వద్ద ఖండించినట్లయితే దాన్ని ట్రాన్స్వర్సల్ అంటాం. ఓకేనా, కన్ఫ్యూజ్ అవుతామా? చూడండి, LMR 2 lines. వాట్ కైండ్ ఆఫ్ లైన్స్ ఇవి? అవి ఒక 2 lines అనుకున్నాం. కానీ నేనేం తీసుకున్నా అంటే LMR ప్యారలల్ లైన్స్ అని తీసుకుంటున్నాను. ప్యారలల్ లైన్స్ అంటే మనం చెప్పాం ఆల్రెడీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యారలల్ లైన్స్? The perpendicular two lines are parallel means the perpendicular distance between the two lines is the same in everywhere. అంటే ఇప్పుడు కాన్స్టెంట్ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు సరళ రేఖల మధ్య లంబ దూరము. దిస్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. మీ రెండు సరళ రేఖల మధ్య దూరం సమానంగా ఉంటే అది సరళ ప్యారలల్ సమాంతర రేఖలు అంటే రాంగ్. రెండు సరళ రేఖల మధ్య లంబ దూరము, దట్ ఈస్ ద వెరీ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే ఈ రెండు రేఖల మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండాలి. లంబ దూరం అంటే ఇలా క్లాస్ గా తీసుకోకూడదు, లంబ దూరం అయి ఉండాలి. ఎట్లా ఉంటే ఇలా ఉంటాయి. ఈ ఎక్కడ తీసుకుని సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం రైల్వే ట్రాక్ తీసుకోవచ్చు. రైల్వే ట్రాక్ లో మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో స్టార్ట్ చేసాం. విజయవాడ నుంచి విజయవాడలో రైల్వే ట్రాక్ తీసుకున్న ప్లస్ ముంబైలో అయినా కూడా అదే డిస్టెన్స్ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ట్రైన్ కొలాప్స్ అవుతుంది, ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సో అలాగే అందుకని ఇది ఎప్పుడు కూడా అందుకే మనకి ఎల్ షేప్ లాంటిది ఉంటుంది, మన మూలమట్టం అంటాం. అలాంటిది మనకి ఇలా మెజర్ చేసి ఇట్లాంటిది మనం యూజ్ చేస్తాం. ఆ డిస్టెన్స్ పట్టుకుని ఒక పెద్ద కర్ర తీసుకుంటారు, రాడ్ లో ఎల్ షేప్ ఉంటుంది. దాంతో పెట్టుకుని ఆ డిస్టెన్స్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని వాళ్ళు ఆ రైల్వే ట్రాక్స్ ఆ లైన్స్ కరెక్ట్ గా ఫిక్స్ చేస్తారు. ఏమాత్రం డిఫరెన్స్ అయినా కూడా అది కోల్పోయే మనం అది చాలా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో నా పర్పెండిక్యులర్ అనేటువంటి వర్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లంబ దూరము అంటే మనకి ఎగ్జామ్స్ లో రెండు సరళ రేఖల మధ్య విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎలా ఇచ్చినప్పుడు రెండు ఇది ప్యారలైన్స్ LMR 2 ప్యారలైన్స్ రెండు సమాంతర రేఖలు అయితే డాష్ కింద ఇస్తారు ఆప్షన్స్. రెండు సరళ రేఖల మధ్య దూరం సమానము, లేదా రెండు సరళ రేఖల మధ్య సమానం కాదు, రెండు సరళ రేఖల మధ్య లంబ దూరము సమానము, ఏది కాదని అన్నారు అనుకోండి. ఏంటి ఆన్సర్? వాట్ ఇస్ ద ఆన్సర్? రెండు సరళ రేఖల మధ్య లంబ దూరము సమానము అనేటువంటిది రైట్ ఆన్సర్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎట్లాంటివే క్వశ్చన్స్ ఫిక్స్ చేయాలంటే ఇట్లాంటి కొంచెం కాన్సెప్ట్ మీద ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటే మీరు ఈజీ క్యాచ్ చేయొచ్చు పాయింట్. LMR 2 ప్యారలల్ లైన్స్. ఈ ట్రాన్స్ఫర్స్ ఈ ప్యారలల్ లైన్స్ మీద మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి చూడండి. ఇది ఒక యాంగిల్ 2, 3, 4 అట్లా 4 యాంగిల్స్ ఇక్కడ కూడా అలాగే 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇది 1, 2, 3, 4 ఇట్లా 5, 6, 7, 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఎన్ని ఒక ట్రాన్స్ఫర్ ఎన్ని యాంగిల్స్ ఫామ్ చేసింది? 8 యాంగిల్స్. ఒకటి జాగ్రత్త చూసుకుని ఈ లోన ఉండేటువంటి యాంగిల్స్ ని
సో ఇంటీరియర్ యాంగిల్స్ అంట, అంతర కోణాలు. ఏంటి అంతర కోణాలు? చూడండి, ఈ రెండు రేఖల మధ్య ఏ ఏ కోణాలు ఉన్నాయో చూసుకోవాలి మీరు. ఏమన్నా మనకి 3, 4, 5, 6 అవి అంతర కోణాలు. మరి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటి? అవుట్ సైడ్ ఉన్నాయి, బాహ్య కోణాలు. చూడండి, 1, 2, 7, 8 దీన్ని బాహ్య కోణాలు అంటాం. ఓకేనా? ఇందులో మరి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు అంటే ఏంటి? సదృశ కోణాలు అంటే ఏంటి చూసుకోండి. ఏకాంతర కోణాలు అంటే 3కి అంతర కోణాలు. ఏకాంతరం అంటే ఇలా క్రాస్ గా ఉండాలి. 3కి అంతర కోణం ఏంటి అని అడిగితే 5. 4కి అంతర కోణం ఏంటి? 6. అంటే 4, 6 ఆర్ అంతర కోణాలు. 3, 5 అండ్ 4, 6 ఆర్ అంతర కోణాలు, ఏకాంతర కోణాలు. అలాగే ఏక బాహ్య కోణాలు ఏంటంటే 2కి 8 బాహ్య కోణం, 1కి 7. సదృశ కోణాలు ఏంటి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్. 1కి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటంటే 5, 4కి ఏంటంటే 8. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్కి వన్ సైడ్ ఉండాలి. ఒకటి ఇంటీరియర్ అవ్వాలి, ఒకటి ఎక్స్టీరియర్. అంటే ఒకటి బాహ్య కోణం అవ్వాలి, ఇంకోటి అంతర కోణం అవ్వాలి. కానీ ఆ రెండు కూడా అడ్జసెంట్ కాకూడదు, ఆసన్న కోణాలు కాకూడదు. అంటే ఒకటి ఇది బాహ్య కోణం 1 తీసుకొని ఉంది, దానికి అడ్జసెంట్ ఆసన్న కోణం కానీ దీని ఆసన్న కోణం ఏంటి? 4 ఆసన్న కోణం ఒకే సైడ్ ఉంది. అంటే 1కి ఆసన్న కోణం 2 అవుతుంది, 4 అవుతుంది. కానీ మీరు 4 తీసుకోకూడదు. ఇంకోటి ఏంటి? అంతర కోణం 5, ఇది 5. అంటే 1కి 5 కరస్పాండింగ్ యాంగిల్స్. ఒక్కసారి నేను రాస్తాను చూడండి. ఎక్స్టీరియర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటవి? 3, 4, 5, 6. యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6 ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. మరి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి? 1, యాంగిల్ 1, 2, యాంగిల్ 2, 7, యాంగిల్ 8 ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఏకాంతర కోణాలు ఏంటి? అంతర కోణాలు ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పాం. ఇప్పుడు ఏకాంతర కోణాలు ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. 3కి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏంటి? యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5 ఈ రెండు. 4కి ఏంటి? యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6 ఇవి ఏకాంతర కోణాలు. అలాగే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ 1కి ఏంటి? ఎక్స్టీరియర్ యాంగిల్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7. నెక్స్ట్ 2కి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి? వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ 2 అంటే యాంగిల్ 2 అండ్ యాంగిల్ 8 ఇవి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్. సదృశ కోణాలు. ఇంటీరియర్ అంటే అంతర కోణాలు, తెలుగులో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే బాహ్య కోణాలు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏక అంతర కోణాలు, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏక బాహ్య కోణాలు. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే సదృశ కోణాలు. సదృశ కోణాలు 1కి సదృశ కోణం ఏంటి? యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5. అలాగే 4కి ఏంటి? యాంగిల్ 4 అండ్ యాంగిల్ 8. నెక్స్ట్ యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6. నెక్స్ట్ కామా యాంగిల్ 3 అండ్ యాంగిల్ 7 ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్. ఇందులో ఇంకొక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్, రెండు రేఖలు సమాంతరాలు అయితే, కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నా అంటే రెండు రేఖలు సమాంతర రేఖలు తీసుకుంటున్నా. రెండు సమాంతర రేఖలు అయినప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను ఏవైతే రాసే చూసుకోండి. ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకే, ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవన్నీ ఈక్వల్ అవుతాయి. ఎప్పుడు అవుతుంది? అట్ వాట్ టైమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్. దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే 2 లైన్స్ ప్యారలల్ అయినప్పుడు మాత్రమే ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అంటే యాంగిల్ 3 = 5 అవుతుంది, 4 = 6 అవుతుంది, 1 = 7 అవుతుంది, 2 = 8. అలా కరెస్పాండింగ్ యాంగిల్ 1 = 5, 4 = 8. ఇవన్నీ కూడా ఎప్పుడు పాసిబుల్ అంటే
ఎల్ ప్యారలల్ టు ఎం అనే కండిషన్ మనకి ఇవ్వాలి. సపోజ్ ఇఫ్ నాట్ మెన్షన్డ్, ఎల్ ఈజ్ ప్యారలల్ ఆర్ నాట్ ప్యారలల్, నాట్ మెన్షన్ మీన్స్ దీస్ ఆర్ వి కాంట్ సే, మనం చెప్పలేదండి. అది వెదర్ ఇట్ ఈజ్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ వీ కెనాట్ సే. ఇలా ఇస్తేనే అవి ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతాయి. ఈ టూ యాంగిల్స్ ఇవన్నీ కూడా టూ లైన్స్ ప్యారలల్ అని నేను తీసుకుంటున్నా. టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు వీటిని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఆ కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈ కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ 180 degrees ఉంటుంది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్. యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు, అలాగే యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉంటాయి. కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఒకే సైడ్ ఉండాలి. అవి ఇంటీరియర్ యాంగిల్ అంతర కోణాలు అయితే ఆ రెండు యాంగిల్ సమ్ అనేటువంటి మొత్తం 180 degrees ఉంటాయి. అలాగే కో ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఒకే సైడ్ ఉండాలి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అయి ఉండాలి. ఇప్పుడు 1 8 ఎక్స్టీరియర్ యాంగిల్ కదా, ఇప్పుడు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అంటే టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు మాత్రమే. ఆ టూ లైన్స్ ప్యారలల్ మెన్షన్ చేయకపోతే మనం ఈక్వల్ అని చెప్పలేము. అంటే చెప్పొచ్చు ఏంటంటే జస్ట్ ఏకాంతర కోణాలు బాహ్య కోణాలు అంటామే తప్ప అవి ఈక్వల్ అనేటువంటిది మనం చెప్పలేము. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. అది ప్యారలల్ అనే పదం ఇచ్చాడా లేదా అబ్జర్వ్ చేయాలి. దీని మీద క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా మనకి ఈ పాయింట్ మీద క్వశ్చన్స్ ఏదో ఒక రూపంలో అడుగుతూ ఉంటారు. ఒక్కసారి నేను చూడండి, దీని మీద క్వశ్చన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, యాంగిల్ ఇప్పుడు నేను టూ లైన్స్ ప్యారలల్ అని తీసుకున్నా. ఇప్పుడు యాంగిల్ 150 degrees అయింది అనుకోండి. ఇఫ్ యూ నో వన్ యాంగిల్, మనకు ఒక యాంగిల్ తెలిసి ట్రాన్స్ఫర్షన్ కాన్సెప్ట్ లో అన్ని రిమైనింగ్ 7 యాంగిల్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా 7 కోణాలను కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు 1 ఎంత 50 degrees. ఇది ఒకసారి చూడండి. ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ ఇలా చూసుకుంటే మీకు అప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. జామెట్రీలో మనకి ఏంటంటే అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏంటి అనేటువంటి తెలియదు. కాన్సెప్ట్ మీద కొంచెం బేసిక్స్ ఐడియా ఉంటే ఈజీగా మనకు చేయొచ్చు. స్ట్రైట్ లైన్ ఎప్పుడు 180 degrees. ఈ రెండు యాంగిల్ సమ్ ఎంత ఉంటుంది 180 ఉంటుంది. లేదు ఇంకొక యాంగిల్ ఉంది, ఈ మూడైనా 180, ఇంకోటి ఉంది అవి కూడా 180. మొత్తం ఏదైనా సరే ఎట్లా ఉంటే ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినా కూడా ఈ టోటల్ 180 ఉంటుంది. కాబట్టి ఇది మనం చూడండి, ఇది స్ట్రైట్ యాంగిల్, లీనియర్ పెయిర్ అని కూడా అనొచ్చు. అంటే 150 degrees అయితే 4 ఎంత ఉంటుంది చూడండి, 180 - 50 130 degrees. ఇంకోటి చూసుకోవాలి మనం, ఈ టూ లైన్స్ ఇలా ఉన్నాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్. టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అయితే దానికి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, ఇవి ఎదురుగా ఉండే కోణాలు సమానంగా ఉంటాయి. ఇది 50 degrees ఉంటే ఇది 50. అప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఎందుకంటే సెమీ సర్కిల్ గా లీనియర్ పెయిర్ 180 degrees అని చెప్పాను. 180 - 50 అంతా 130, ఇది 130 అయినప్పుడు ఇది కూడా 130 degrees అవుతుంది. అంటే దాని వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది 180 degrees అంటే యాంగిల్ 4 130 అయితే యాంగిల్ 2 కూడా 130 degrees. ఈ 50 ఏంటి ఆపోజిట్ యాంగిల్ 3 కాబట్టి ఇది 50 degrees. మరి 1 ఎంత ఉంటుంది, 5 ఎంత ఉంటుంది, 5 కరెస్పాండింగ్ యాంగిల్ ఏంటి 1 లో ఎంత ఉంటుంది 50 degrees. ఈ టూ లైన్స్ ప్యారలల్ లైన్స్ కాబట్టి 5 లో ఎంత ఉంటుంది, ఇది కూడా 50 degrees అవుతుంది. వాట్ అబౌట్ 8 లో ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, 8 లో దీని కరెస్పాండింగ్ యాంగిల్ ఏంటి 4, అది 130 degrees. ఇది లేకపోతే ఈ రెండు 180 లోంచి 150 సపరేట్ చేసినా కూడా వస్తుంది. ఇది కూడా ఎంత 1 degrees 130 degrees, ఇది ఎంత 50 degrees. సరే, if you know one angle we can find all the angles. This is a very 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 important. Okay, don't confuse. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఈ ప్యారలల్ లైన్స్ మీద టోటల్ సమాచారం. ఈ ప్యారలల్ లైన్స్ లో మనకి ఈ 2 ఇంటీరియర్ యాంగిల్ లో ఒక యాంగిల్ మిస్ చేసి ఈ యాంగిల్ ఎంత అని అడిగితే ఏదో ఒకటి ఇస్తారు, 2x + 5, 3x + 7 10. ఏది ఇచ్చినా ఈ 2 లైన్స్ ప్యారలల్ ప్యారలల్ టు m అయితే యాంగిల్ ఎంత అంటే మీరు ఇమీడియట్ గా 2x + 5 + 50 = 180 అనేసి సాల్వ్ చేస్తే x వాల్యూ వచ్చేస్తుంది. ఇట్లా ఇచ్చి ఈ యాంగిల్ ఎంత, యాంగిల్ 2 ఎంత అని అడిగారు అనుకోండి, ఈ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇలా ఎట్లా ఇచ్చి ఒక యాంగిల్ తెలిసేటప్పుడు
ఖచ్చితంగా మనకి ఏదో ఒక యాంగిల్ ఇచ్చి దాని యొక్క 2 ఇచ్చారనుకోండి, ఈ యాంగిల్ ఎంత అంటే సింపుల్ గా చెప్పచ్చు. అట్లాంటి అంత ఈజీ అడగారు, ఇట్లాంటి మాత్రం అడిగే అవకాశం ఉంటాయి. లేకపోతే యాంగిల్ 1 అడగచ్చు. ఈ 2 యాంగిల్స్ సమ్ కూడా 180 degrees. ఓకేనా? ఇట్లాంటి ఏది ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలగాలి. ఇది ప్యారలల్ లైన్స్ గురించి చెప్పేటువంటి కాన్సెప్ట్. చెప్పాను కదా, యాంగిల్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్. ముందు టెట్ లో అడిగారు క్వశ్చన్, యాంగిల్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్ హౌ మెనీ డిగ్రీస్? 0 degrees. 2 ప్యారలల్ లైన్స్ మధ్య కోణం ఎంత అంటే 0 degrees. రెండు రేఖల మధ్య, రెండు లంబ రేఖల మధ్య కోణం ఎన్ని డిగ్రీలు అంటే 90 degrees. ఓకే, దిస్ ఇస్ ద ప్యారలల్ లైన్స్. ఇంకోటి చెప్పాలి, మళ్ళీ మనం యాంగిల్స్ లో కొన్ని కోణాలు చెప్పాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇది ఒక్కసారి డిస్కస్ చేస్తాను. కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఇందాక మనం టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చెప్పేటప్పుడు 0 యాంగిల్, acute యాంగిల్, రైట్ యాంగిల్, obtuse యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ అండ్ రిఫ్లెక్స్ అండ్ కంప్లీట్ యాంగిల్ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్? సప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ద సమ్ ఆఫ్ ది మెథడ్స్ ఆఫ్ ఎనీ 2 యాంగిల్స్ ఈస్ 90 degrees. దట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే 2 యాంగిల్స్ సమ్ ఎంత ఉండాలంటే మనకి 90 degrees ఉండాలి. 2 ఇందాక మనం చెప్పేవాళ్ళు ఓన్లీ 1 యాంగిలే. ఇక్కడ 2 యాంగిల్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దట్ ఈస్ కాల్డ్ 2 యాంగిల్స్ సమ్ 90 degrees ఉండేది కాంప్లిమెంటరీ యాంగిల్. 2 యాంగిల్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే దట్ ఈస్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్. ఈ రెండింటి మీద కూడా క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆస్క్డ్, ఎన్నోసార్లు అడిగారు దీని గురించి. క్వశ్చన్స్ కొంచెం డిస్కస్ అడుగుతుంటారు, జాగ్రత్తగా మనకి ఐడియా ఉండాలి. ఒక్కసారి చూడండి, కాంప్లిమెంటరీ అంటే పూరక కోణాలు, సప్లిమెంటరీ అంటే ఇది పూరక కోణాలు, మనకి పూరక కోణాలు. సప్లిమెంటరీ అంటే సంపూరక కోణాలు, సంపూరకాలు. ఇప్పుడు ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేదంటే పూరక కోణాలు అంటే కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ. మనం సింపుల్ గా చూడండి, గుర్తుంచుకోవడానికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. మనకి అది మన సబ్జెక్ట్ డిఎస్సీలో కంటే ఎట్లా మనకు ఉద్యోగం రావాలంటే మనకు కొంచెం టెక్నిక్స్ కూడా అప్లై చేస్తూ ఉండాలి. కాంప్లిమెంటరీలో చూడండి, సి ఫస్ట్ లెటర్ వచ్చింది, ఎస్ కంటే సి ముందు వస్తుంది కదా, కాబట్టి ఇది చిన్నది 90 degrees. ఎస్ అనేటువంటి సి తర్వాత వస్తుంది కదా 180 degrees. చాలా ఈజీ. ఇందులో తెలుగులో మీరు గుర్తుంచుకోవాలంటే, ఇంగ్లీష్ లో అయితే అట్లా ఈజీ గుర్తుంచుకోవాలి. తెలుగులో అయితే ఇది పూరక అంటే సగము, సంపూరక అంటే ఈ పూరక అంటే కొంచెం ఎక్కువ పెద్ద వర్డ్ కాబట్టి ఈ సంపూరకం కాబట్టి ఇది 180 degrees. అట్లా కూడా ఈ పూరక అంటే పార్ట్ ఆఫ్ సంపూరకం. ఈ సంపూరకంలో కొంత పార్టే ఉంది ఆ పదం, కాబట్టి ఇది 90, ఇది 180 degrees. అలా మీరు ఈజీగా గుర్తుంచుకోవాలి. 2 కోణాలు, ఏవైనా 2 కోణాలు మొత్తం 90 degrees అయితే అది కాంప్లిమెంటరీ. ఏవైనా 2 కోణాలు మొత్తం 180 degrees అయితే సప్లిమెంటరీ యాంగిల్. అయితే ఇందులో క్వశ్చన్ ఎలా అడగచ్చు చూడండి ఒకసారి. ఏ కాంప్లిమెంటరీ యాంగిల్స్, వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ 40 degrees అని అడుగుతారు క్వశ్చన్. కాంప్లిమెంటరీ ఆఫ్ 40 degrees ఎంత అంటే ఎంత? కాంప్లిమెంటరీ ఆఫ్ 40 మీరు ఏం చేయాలి, 90 లోంచి ఏ యాంగిల్ దీనికి యాడ్ చేస్తే 90 అవుతుంది. 40 ఏ యాంగిల్ యాడ్ చేస్తే 90 అవుతుంది, 50 degrees. అది ఎట్లా చేస్తారంటే మీరు 90 లోంచి ఇచ్చిన యాంగిల్ తీసినమే, 90 - 40 50 degrees. ఈ 50 degrees అంటే కాంప్లిమెంటరీ ఆఫ్ 40 అని చెప్పాలి. కాంప్లిమెంటరీ ఆఫ్ 40. ఎప్పుడైనా సరే కాంప్లిమెంటరీ ఆఫ్ ఏదైనా యాంగిల్ అడిగితే ఇచ్చిన యాంగిల్ ని 90 లోంచి తీసాడు, అదే సప్లిమెంటరీ అన్నాను. వాట్ ఇస్ ద సప్లిమెంటరీ ఆఫ్ 50 degrees? వాట్ ఇస్ ద ఆన్సర్? 180 - 50 ఎంత? 130 degrees. 130 degrees is the supplementary of 50 degrees. Complementary అయితే 90 minus that number, given number, and supplementary అయితే 180 minus given value. అవి కాంప్లిమెంటరీ ఆఫ్. క్వశ్చన్ ఇంకోసారి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎలాంటిది కూడా అడుగుతారు. an angle is a complementary of itself. ఒక యాంగిల్ దాని కాంప్లిమెంటరీ యాంగిల్ కి ఏ యాంగిల్ అయితే తీసుకున్నావో దానికి అదే కాంప్లిమెంటరీ అవ్వాలంటే ఎంత అని అడుగుతారు.
అప్పుడు మనం చూసుకోండి సింపుల్గా 90 degrees ఇట్ సెల్ఫ్ అంటే సేమ్ ఉండాలి కదా, అదే వాల్యూ. ఎంత అంటే 90/2 చేయండి, 245 టైమ్స్ అంటే 45 degrees కి కాంప్లిమెంటరీ ఆఫ్ ఇట్ సెల్ఫ్ 45 కాంప్లిమెంటరీ ఎంత 45 degrees అది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి వాట్ ఇస్ సప్లిమెంటరీ ఆఫ్ ఇట్ సెల్ఫ్, యాంగిల్ ఈజ్ ద సప్లిమెంటరీ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని అడిగితే ఎంత 90 degrees. 180/2 చేస్తాము, 290 టైమ్స్ ఈక్వల్ టు 90 degrees. ఇది మనకు అడిగేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్. మన యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన ఛానల్ని మరింత మందికి మీరు తెలియజేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేసి నన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేసేటట్లు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. మరి చాలా మనకి కాన్సెప్ట్ అనేటువంటి డీటెయిల్డ్గా మీకు ఇస్తాను. ఇంకా మీకు ఏం కావాలని అడిగి చెప్పాను. మన క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేయాలంటే క్వశ్చన్ పేపర్స్, లేదా కాన్సెప్ట్ చెప్పుకుందాం అంటే కాన్సెప్ట్. ఈ రోజు లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి చెప్పాం. అట్లా నెక్స్ట్ ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.